నీట్ పరీక్షను రద్దు చేయాలని రాష్ట్రంలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ అనుబంధ సంఘం ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా ఎంపీ అరవింద్ ఇళ్లను ముట్టడించారు. జిల్లాల్లోనూ ప్రజా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. నీట్ పరీక్షను రద్దు చేసి అవకతవకలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని పలుచోట్ల నిరసనలు జరిగాయి. నిజామాబాద్లో ఎంపీ అరవింద్ ఇంటి ముందు విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఎంపీ ఇంటి ముందు బైఠాయించిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు చెదరగొట్టారు. హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ఎన్ఎస్యుఐ సహా వామపక్ష విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యతగా ఎన్టీఏని రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఒక్కసారిగా దూసుకెళ్లిన విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేసిన పోలీసులు ఠానాకు తరలించారు. కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరినా పట్టించుకోకపోవడంతో ఇంటిని ముట్టడించినట్లు విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన దీక్షలు చేపట్టారు. బర్కత్పుర చౌరస్తా వద్ద నిర్వహించిన నిరసనలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. నీట్ పరీక్షలో అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా రోడ్డు మీద పెట్టారు. ప్రజాస్వామ్యం అభాష్యం పాలరు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, నీటు రద్దు చేయాలి. సుప్రీంకోర్టు లేదా సిబిఐ ద్వారా, సిబిఐ అంటే ప్రభుత్వ సంస్థ, పాలక పార్టీకి తొత్తుగా మారిందని చెడ్డపరిచింది. అట్లీస్ట్ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ప్రజలకు సుప్రీంకోర్టు సిబిసిసి లేదా జడ్జి ద్వారా విచారణ తరువుగా జరిగి దోషులు ఎవరైనా ఎటువంటి రాజకీయ నాయకులున్నా ఎవరున్న దొంగలు కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నీట్ పరీక్షను రద్దు చేయాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో భారస యువజన విభాగం నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.